ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువరి ప్రేమ నుంచి అనుదినము నూతనమైన వాగ్దానముతో మన యేసయ్య మనందరి హృదయాన్ని చల్లగా ఉండాలని ఆయన చూచుచున్న దేవుడు. ఈరోజు ఎంతమంది అయితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తున్నారో, గణపరుస్తున్నారో, మయంపరుస్తున్నారో చూచుచున్న దేవుడే ఈరోజు మన మధ్యలో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఏలైనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి చేరుకొని నన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ జ్ఞాపం చేసుకుంటున్న వా బిడ్డల మధ్యలో నేను ఉందునని తండ్రి చెప్తున్నాడు. ఈరోజు ప్రతి దినము ఉదయం లేగానే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు చేరి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ వాగ్దానం చూస్తున్నట్టు ప్రతి కుటుంబము వెలిగింపబడుచున్నది కదా. ఆయన నామములో మనము చేరుకోవాలి, కూడి ఉండాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మయపరచాలి. అయితే ప్రభు ఏమంటుండంటే, నా నామమును జ్ఞాపం చేసుకునే బిడ్డల మధ్య నేను ఉంటానంటున్నాడు. వారి మధ్యలో ఉండాలని, వారితో కలిసి ఉండాలని, వారి ప్రార్థనలో నేను ఏకభవించాలని. ఎంత మంచి మనసు దేవుని. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా మధ్యలో ఎవరు లేరు, నాకు వెనక ఎవరు లేరు, నా ప్రార్థన ఎవరు వినలేదనుకుంటున్నావేమో. నీ ప్రార్థన నీ తండ్రి నామములో చేయుచున్నప్పుడు నీ తండ్రి నీ మధ్యలో ఉన్నట్టున్నాడు, నీ హృదయంలో ఉన్నట్టున్నాడు. ఉన్నట్టు దేవుడే ఈరోజు మనకి సంతోషాన్ని ఆనందం ఇస్తున్నాడే కదా. ఉదయకాల సమయంలో లేగా మొదటగా ఆయన నామములో మనము చేరుకొని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటే నీ కుటుంబంలో సమస్యలు అక్కడ ఆగవు. ప్రతి సమస్యలను ఆయనే విడుదల చేస్తాడు. ప్రియమైన సహోదరులారా, ప్రతిదినము నూతనమైన వాగ్దానంతో కలువరి ప్రేమ ప్రతి కుటుంబం ప్రార్థిస్తుండగా మీ కుటుంబంలో మీ పిల్లలకు మరి పెళ్లి చేయలేని పరిస్థితిలో, మరి ఇంకొక విషయములో మరి ఇంకొక ప్రతి విషయములో అలా ఇబ్బంది పడుతున్నాము. కూడి ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు ఆయన నామములో మీకు విజయం కలుగుచున్నది. తండ్రి అని చేయబోచున్నాడు. మీరు కలుసుకొని ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, దేవుని కోసమే బ్రతకాలి. కాబట్టి ప్రభు మన చెబుతున్న మాటలు బట్టి చూసినట్లయితే ఈరోజు ఆయన చిత్తములో, ఆయన కృపలో, ఆయన కాపుదల్లో ఆయనే నా జీవం గల దేవుడని నువ్వు నమ్మి నీ యొక్క పని బాటలు ఎందుకు కానీ ఇంకా అనేకమైన విషయంలో కానీ అనారోగ్యంలో ఉంటున్నావా, ఒంటరిగా ఉంటున్నావా, ప్రార్థన చెయ్యి. నీకు ఎవరు లేరు అనుకుంటున్నావా, ప్రార్థన చెయ్యి. నా నామములు ప్రార్థన చెయ్యి. అప్పుడు ఆయన నీ మధ్యలోనే ఉంటున్నట్టున్నాడు. ఆయన నామాన్ని జ్ఞాపం చేసుకుంటే నీ తండ్రి నిన్ను జ్ఞాపం చేసుకుంటాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలని, మారు మనసు పొంది పశ్చాత్తాప పొందిన బిడ్డలారా, దేవుని నామాన్ని గణపరుచుకున్న బిడ్డలారా, ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన నామములో మనం ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తుండగా ఆయన మనల్ని ప్రేమించి తన చిత్తములో నడిపించాలని, ఆయన వచ్చేంత వరకు మనం ఇద్దరు ముగ్గురు కూడే ప్రార్థన చేయాలి. ఒంటరిగా కాకుండా తండ్రి నామములో కూడి ప్రార్థన చేసుకుని మంచి ఐక్యత కలిగి దేవుని ఇచ్చిన కృప ఆశీర్వాదం పొందుకునటానికే, దేవుని మహిమలో ఉండటానికే నువ్వు ఈరోజు ఆయన చిత్తాన్ని గమనించినట్లయితే ఆయన నిన్ను గమనిస్తాడని నమ్మాలి. కాబట్టి ఈరోజు ప్రభు మనం బట్టి మనకిచ్చినట్టు ఈ కృపను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఉన్నారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన గొప్ప రాజా మీకు వందనాలు. అనుదినము నూతనంగా నా ప్రభువా మొదట నీ పని చేసుకొని తర్వాత అన్ని పనులు చేసుకునటానికి ఆ యొక్క మరి చిత్తాన్ని నాయన జ్ఞాపం చేసుకునటానికి మంచి సహోదరు ప్రేమ కలిగి ఇద్దరు ముగ్గురు కూడి నా ప్రభువా నిన్ను నా ప్రభువా ధ్యానిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ మయంపరుస్తున్నారు. వారి మధ్యలో మీరు ఉండే అద్భుతములు ఆశ్చర్యకరం చేసి వారు చేసిన సేవ కావచ్చు, వారు చేసిన అనేకమైన అద్భుతములైన మీరిచ్చిన కృపతో నా ప్రభువా దర్శనముల ద్వారా మాట్లాడే బిడ్డలుగా ఉండొచ్చు, అన్ని భాషలతో నాయన నీ నామను ధ్యానించే బిడ్డలుగా ఉండొచ్చు. అయా వారి మధ్యలో మీరున్నట్టయితే ఇంకా అద్భుతములు ఆశ్చర్యం చేస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.